ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా బలాన్ని పెంచుకుంది. రామ జన్మభూమి వేవ్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచుకోవడం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ సీనిयर एडिटर रोहित विश्वकर्मा उन्नारू. रोहित जी, यूपी में ऐसे क्या हुई थी कि समाजवादी पार्टी इतना आगे बढ़ रही है? समाजवादी पार्टी के साथ जो सबसे बड़ा फायदा दिखाई दे रहा है, जिस वक्त आप जनता को बता रहे थे उस वक्त एक और खेल हो चुका है. यूपी में बीजेपी और समाजवादी पार्टी बराबर आ गए हैं, 50-50, 35-35. बीजेपी 35, समाजवादी 35. समाजवादी पार्टी को 27 सीट्स का फायदा हुआ है और बीजेपी को 27 सीट का नुकसान हो रहा है. सबसे बड़ा जो खेल हुआ है रवि जी, उसमें यह है कि यादव वोट बैंक और ओबीसी वोट बैंक वो पूरा कंसोलिडेट हुआ और बीएसपी का जो जाटव वोट था, जाटव बोलते हैं दलितों को यूपी में, जाटव वोट बैंक जो था वो बहुत तेजी से सबको लगता था हर बार यूपी में बीजेपी के साथ चला जाता था. इस बार वो उनके साथ नहीं गया. और किसान आंदोलन याद कीजिएगा, चौधरी चरण सिंह को भारत रत्न की उपाधि दे दी गई और उसके बाद क्या होता है कि चौधरी चरण सिंह को जैसी उपाधि दी जाती है, आरएलडी जो एक बहुत बड़ी किसान पार्टी वेस्टर्न यूपी में बहुत बड़ा दबदबा है उसका, वो आरएलडी पार्टी अचानक से टूट जाती है और वो बीजेपी के साथ चले जाती है. अब उस आरएलडी को सिर्फ 3 सीटें मिल रही हैं. तो आरएलडी का चला जाना बीजेपी के लिए नुकसानदायक हुआ. उनके लिए वहां पर किसान ने बीजेपी को साथ नहीं दिया. वेस्टर्न यूपी में बहुत नुकसान हो रहा है बीजेपी को. और दूसरा जो नुकसान हो रहा है ओबीसी वोट का यानी यादव वोट का. और तीसरा जो नुकसान हो रहा है वो दलित वोटों का हो रहा है. जो दलित वोट दिखाई दे रहे हैं कि कहीं ना कहीं वो समाजवादी पार्टी के साथ जुड़ गए जो अब तक नहीं जुड़ रहे थे. मायावती से वो काफी दुखी दिखाई दिए क्योंकि मायावती ने पूरे इलेक्शन कैंपेन में अपना कोई खास हलचल नहीं दिखाई और चुनाव के कुछ दिनों पहले से अचानक से उन्होंने अपनी सीट में कैंडिडेट भी बदल दिए. तो ये एक मोटा मोटा दिखाई दे रहा है जो अभी तक का असर लग रहा है हमें. आपको क्या लग रहा है, जनता दल यूनाइटेड एनडीए के साथ ही रहेंगे? ये जनता दल यूनाइटेड नीतीश कुमार का कैरेक्टर बहुत ही इसमें बदनाम हो चुका है. वो इसलिए बदनाम हो चुका है कि इलेक्शन लड़ा बीजेपी के साथ, इलेक्शन लड़ने के बाद चले गए वो आरजेडी के साथ. కూటమిలో చాలా ప్రధానమైన భాగస్వామిగా ముందుకు రాబోతుంది. 16 సీట్లలో విజయం సాధించబోతుందని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తుంది. ఈ విషయం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఆర్టీవీకి ఈరోజు ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా కనిపిస్తుంది. ఆర్టీవీని నమ్మి ఆర్టీవీతో పాటు నిలబడిన వీక్షకులందరికీ ధన్యవాదాలు. మెయిన్ స్ట్రీమ్ మీడియా తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఈ ఎన్నికల్లో తన క్రెడిబిలిటీని పూర్తిగా కోల్పోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా యాంకర్లు విషాద వదనాలతో బాధతో ఈరోజు వార్తల్ని చదవాల్సిన పరిస్థితి మన ముందు కనిపిస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆత్మహత్య చేసుకుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంత్యక్రియలకు మనం ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇక ఇందిరాగాంధీ హత్య సమయంలో కాంగ్రెస్ పార్టీ 1984లో 414 స్థానాల్లో విజయం సాధించింది. ఆ మార్క్ దాటుతామంటూ భారతీయ జనతా పార్టీ నేతలు ప్రకటనలు చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చును, కానీ బలహీనమైన ప్రభుత్వంగానే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతుందన్న విషయం ఇప్పటిదాకా మనకి అందుబాటులో ఉన్న ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. 1984లో ఇందిరాగాంధీ 414 సీట్లలో విజయ కేతనం ఎగరవేసిన సమయంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ 30 సీట్లలో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు చరిత్ర సృష్టించింది. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పక్షాల్లో రెండవ ప్రధానమైన పక్షంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తర్వాత 15 సీట్లు సంపాదించి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ పక్షాల్లో చాలా ప్రధానమైన పాత్ర పోషించబోతున్నారు. ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు. ఇక మూడో ప్రధానమైన పార్టీ జనతాదళ్ యునైటెడ్. ఈ పార్టీ బీహార్లో గత 5 సంవత్సరాల్లో 3 సార్లు ప్లేట్ ఫిరాయించింది. 3 సార్లు రెండు పక్షాల వైపుకి దూకుతూ కనిపించింది. కాబట్టి రెండో ప్రధానమైన పక్షం చంద్రబాబు నాయుడు, మూడో ప్రధాన పక్షం జనతాదళ్ యునైటెడ్. వీరందరినీ కలుపుకుని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కేంద్రంలో ఎటువంటి ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుందన్న అంశం చాలా ఆసక్తికరంగా మారింది. రామ జన్మభూమి లాంటి అంశాలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయన్న అంశం కూడా మనకి యూపీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు దాటే పరిస్థితిని కనిపిస్తుంది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ
బలాన్ని రెట్టింపు చేసుకునే పరిస్థితి జాతీయ స్థాయిలో మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రులు ఆదిత్యనాథ్ యోగి, ఏక్నాథ్